పాపారావు గారు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? మరి పోలవరానికి సంబంధించి ఒక విధంగా వ్యవహార శైలి, కాళేశ్వరానికి సంబంధించి మరొక విధంగా వ్యవహార శైలి, కాళేశ్వరం మీద కంటిన్యూస్ గా కుట్రలు చేస్తానే ఉన్నారు. మీరు కూడా లాంగ్ టైం నుంచి అన్ని గమనిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రావటమే మింగుడు పడనటువంటి చంద్రబాబు లాంటి వాళ్ళు గోదావరి కృష్ణా జలాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కోసం కొల్లగొట్టాలనే ఆలోచనకి తెలంగాణ రాష్ట్రం రావటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడంతో గండిపడింది. తెలంగాణకి దక్కాల్సిన వాటా తెలంగాణకి దక్కించుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ చాలా ఇతర ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ ఇవన్నీ నిర్మాణం జరగటం, తెలంగాణ సస్యశ్యామలంగా అవటం అనేది జరిగింది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి తిరగదోడే ప్రయత్నంలో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ మేడిగడ్డ దగ్గర జరిగిన ఒక చిన్న ఘటనని ఆసరాగా చేసుకొని తెలంగాణని మళ్ళీ పడావు పెట్టి తెలంగాణ నేలకు నీళ్లు లేకుండా చేసి గోదావరి జలాన్ని తీసుకెళ్లి మళ్ళీ పోలవరం ద్వారా తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవాలనే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు అక్కడ చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా రాయలసీమకి వెళ్లే నీళ్లు, రాయలసీమకి ఈ బనకచర్ల దీని ద్వారా కావేరీతో లింకప్ చేసి రాయలసీమ తమిళనాడు, వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడులో ఎన్నికల్లో ఇది తన విజయంగా చూపించుకోవడం కోసం బీజేపీ పార్టీ చంద్రబాబు ప్రయోజనాలు, అంటే చంద్రబాబు ఈ నీళ్లను తరలించుకు వెళ్లే ప్రయోజనాలు, తమిళనాడులో తాము చేశామని చెప్పుకోవడం కోసం బీజేపీకి ఉభయతారకంగా ఉండే విధంగా గోదావరి నీళ్లని తెలంగాణ నుంచి కొల్లగొట్టి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అన్నది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మీకు ఎన్ని రకాల కాంట్రడిక్షన్స్ చూడండి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎట్లా ప్రవర్తించారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎట్లా ప్రవర్తించారు. ఆ రాష్ట్రం విడిపోయినప్పుడు అటు రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ కి జాతీయ హోదా అన్నారు దానిలో. కానీ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, కానీ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలా, తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా ఇవ్వాలి. ఒకటి. రెండోది, మన కాళేశ్వరం దగ్గర కాళేశ్వరాన్ని పడవ పెట్టారు, పోలవరం మాత్రం ఇప్పుడు హడావుడిగా పూర్తి చేయాలని మోడీ గారు 24వ తారీఖు ఏదో అనుకుంటా 4 రాష్ట్రాల సీఎంలతో ఆయన మీట్ అవుతున్నాడు. జూబ్లోగా ఆన్లైన్లోనే మామూలు ఆన్లైన్లోనే కావచ్చు కానీ మీట్ అవుతున్నారు. దాన్ని పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేస్తున్నారు. రెండో పక్కన వేగవంతం చేస్తా ఇక్కడ మేడిగడ్డ పడవ పెట్టి నీళ్లు అంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు నిలవలేకుండా, గోదావరి ఆగకుండా, గోదావరిని నిలవబెట్టుకోకుండా ఈ నీళ్లు ఇప్పుడు మేడిగడ్డ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ రిపేర్ చేయడానికి కూడా చేసినా వీళ్ళు అవకాశం లేదు, వానలు పడుతున్నాయి ఇదంతా. కాబట్టి ఈ సంవత్సర కాలంలోనే మేడిగడ్డ నీళ్లు వాడకం ఇక్కడ జరగటం లేదు. కాబట్టి దాన్ని కూడా మిగులు జలాలుగానే ఇంకోటిగా చూపించుకుని ఆంధ్రాలో వాడుకునే ప్రయత్నం, ఆ బనకచర్ల పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక డిస్క్రిమినేషన్ చాలా ఆబ్వియస్ గా కనపడేది, పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 2019-20 వరదల్లో, గోదావరి వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి భయంకరమైనటువంటి పరిస్థితి, ప్రాజెక్టుకే ముప్పు వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో దాన్ని మీద ఏ విచారణ లేదు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అక్కడికి వెళ్ళలేదు. చక్కగా దానికి రిపేర్లు చేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. 1000 కోట్లు 2500 కోట్ల దాకా ఈ మధ్యలో వేరే రకరకాల వర్షన్స్ ఉన్నాయి. ఏదైనా అంత ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేసి చక్కగా వాడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మరి రెండో పక్కన కాళేశ్వరం దగ్గర చిన్న ఇది ఒక మేడిగడ్డ, ఒక పిల్లర్ కృంగిన దానికి, లేకపోతే 2 పిల్లర్లో ఏదో కృంగిన దానికి ఏమాత్రం చేయకుండా దాన్ని అలా పెట్టి ఉంచి దాన్ని ఒక మ్యూజియం పీస్ గా మార్చి కేసీఆర్ గారి మీద బురదలటానికి దాన్ని వాడుకుంటా, రెండో పక్కన లబ్ధి ఆంధ్రప్రదేశ్ కి నీళ్లు తరలించుకోవడానికి మేడిగడ్డ దగ్గర నీళ్లు వాడకం ఉండదు కదా. ఆ మేరకు గోదావరి జలాన్ని ఆంధ్రప్రదేశ్ లో వాడుకోవడానికి, తరలించుకోవడానికి ఉపయోగంగా చూపించుకుంటారు. మేడిగడ్డ విషయంలో రిపేర్ చేయకుండా తాత్సారం చేయడం వెనక ఏపీ ప్రయోజనాలు దాగున్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వాటిని ఇగ్నోర్ చేసి ఏపీకి మేలు చేసే విధంగానే వ్యవహరిస్తున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందా పాపారావు గారు? అంతే కదా. మరి ఇప్పుడు ఈయన మేడిగడ్డను అలా పెట్టుంచడం అంటే తెలంగాణకి నష్టం చేయటం. ఎందుకంటే మీరు అక్కడ మేడిగడ్డ కనుక ఉంటే మేము ఈ నీళ్లు వాడుకుంటున్నాం అనే క్వాంటిటీ ఎంత ఉంటుంది అనేది, NTMCలు వాడుకుంటున్నాం, మేడిగడ్డ దగ్గర ఏం జరుగుతుంది, ఆ నీళ్ల నిల్వ ఇవన్నీ కూడా కౌంట్ లోకి వస్తాయి. కాబట్టి కిందకి వెళ్లే గోదావరి జలాలు తగ్గుతాయి ఆటోమేటిక్ గా. అలా తగ్గకూడదు ఆంధ్ర వాళ్ళ లెక్కలు. దానికి సహకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏది మేడిగడ్డ పడవ పెట్టడం ద్వారా నీళ్లన్నీ కిందకి పోయేటట్లు చేసి మిగులు జలాలు ఎక్కువ చూపించడం కోసం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు. పేరుకి కేసీఆర్ గారి మీద బోలం తొలుగుతున్నాడు. అంటే ఆయనకి అంటే ఈయన రేవంత్ రెడ్డి ఈజ్ వర్కింగ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చంద్రబాబు ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేది అట్లాగే అనిపిస్తుంది. మరి ఎందుకు మేడిగడ్డ ఎందుకు మీరు రిపేర్ చేయాలా ఇంతకాలం? వై
రిపేర్ ఎందుకు చేయాల? నిన్న సరే నేను నమస్తే తెలంగాణలో చూశాను. Yes. సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్స్ చేసింది ప్రాజెక్టుల విషయం అనేది. Yes. చాలా మంది చాలా కామెంట్లు ఉన్నాయి. గతంలో పార్లమెంట్ లో కూడా దీని మీద కితాబులు వచ్చినాయి కాళేశ్వరం మీద. సరే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయనకి అనుకూలంగా పనిచేస్తున్నాడు అనేది వచ్చిన తర్వాత ఓవరాల్ సీన్ మారిపోయి కాళేశ్వరం అనేది ఒక పడవ పెట్టాల్సిన ప్రాజెక్ట్ గా మార్చేసి ఎక్కడెక్కడ 9 గంటలు ఏదో చెబుతున్నారు. మళ్ళీ ఏంటంటే కమిషన్లా మళ్ళీ దానిలో సందేహాలు ఎస్ ఏంటంటే ఒక పరమ దుర్మార్గమైనటువంటి విషం జిమ్ముడు తెలంగాణ మీద, తెలంగాణ జలాల్ని తెలంగాణ రైతుల నోటి తగిలించి ఇప్పుడు సస్యశ్యామలమైన తెలంగాణని మళ్ళీ ఎడారిగా మార్చే ప్రయత్నం ఒకటి పెద్ద ఎత్తున జరుగుతుంది. కుట్ర జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ తెలంగాణ పేరుకు సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ మీద ఇంకా బయట నుంచి జరుగుతున్నటువంటి కుట్రలు అనేది ఆగలేదు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ఆలోచించాలి. ఇది జరిగితే కనుక రేపు పొద్దున చూపించడానికి మీకు ఇక్కడ వాడుకోవడానికి మాకు నీళ్లు ఉన్నాయని చెప్పడానికి కూడా మనకు లేకుండా అవకాశం పోతుంది. ఎందుకంటే ఎవరు ముందు ప్రాజెక్టులు కట్టుకుంటే వాళ్ళకే ఆ జలాల మీద అధికారం హక్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కాళేశ్వరం మొత్తం మేడిగడ్డ దగ్గర ఇది పడవ పెట్టడం ద్వారా జరిగే పరిణామాల్లో రేపు పొద్దున మనకి చూపించుకోవడానికి నీళ్లు వాడుకుంటున్నాం అనేది మనకి లేకుండా పోయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ల మీద హక్కు మనం క్లెయిమ్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.